మాకు పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది. ఒక సంవత్సరం క్రితము లలిత మేడం దగ్గరికి వచ్చాము. అంతకుముందు చాలా హాస్పిటల్స్ తిరిగాము. నెల్లూరు, తిరుపతి చాలా దగ్గరలో చాలా మంది డాక్టర్స్‌ని కలిసాము. బట్ ఎక్కడ మాకు రిజల్ట్ అనేది కనిపించలేదు. సో, తెలిసిన వాళ్ళ ద్వారా రిఫరెన్స్ చెప్తే ఇక్కడ మేడం దగ్గరికి లాస్ట్ ఇయర్ వచ్చి కలిసాము మేడం గారిని. సో, మేడం చెప్పిన సజెషన్స్, ఆ ట్రీట్మెంట్ వాటి వల్ల ఒక 3 డేస్ బ్యాక్ మాకు బేబీ గర్ల్ పుట్టింది. మేము కన్సల్ట్ అయిన రోజు నుంచి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, మేడం ట్రీట్మెంట్ కానీ, స్టాఫ్ కానీ అందరు కోఆపరేషన్ బాగుంది. మేడం గారు చెప్పినట్టు మేము ఫాలో అయ్యాము. సో ఫైనల్ ఈరోజు రిజల్ట్ అయితే వచ్చింది. ఇంకెవరైనా ప్రెగ్నెన్సీ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి సాయిరామ్ హాస్పిటల్కి వచ్చి లలిత మేడం గారిని కన్సల్ట్ అవ్వండి. మేడం డెఫినెట్గా మీకు రిజల్ట్ చూపిస్తుంది. ఒకసారి మేడం నమ్మి అయితే రండి. మీకు మీరు అనుకున్నట్టు జరుగుతుంది. నేనైతే హార్ట్ఫుల్ గా మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సతీష్ కుమార్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారు ఎలా ఉండాలనేసి. సో ఇంకొకసారి అయితే మేడం గారికి, సతీష్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు లలిత సిద్ధేశ. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ లో కన్సల్టెంట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదా వీడియోలో ఉండే కపుల్, చాలా చాలా మంచి కపుల్ అండి, వెరీ నైస్ కపుల్. ఎందుకంటే వాళ్ళు విత్ ఆల్మోస్ట్ 7-8 years మ్యారిటల్ లైఫ్ తో చాలా దగ్గర చూపించుకొని నా దగ్గరకు వచ్చారు. సో వచ్చిన వెంటనే నేను కూడా ట్రై చేశాను ఒక 2-3 సైకిల్స్. చేసిన వెంటనే వాళ్ళకి డైరెక్ట్ గా నేను ఐవీఎఫ్ అడ్వైస్ చేశాను. యూజువల్ గా చాలా మంది చెప్పిన వెంటనే నమ్మరు అనమాట, వద్దు అని ఇంకో దగ్గరికి వెళ్ళడం అట్లా. సో యాక్చువల్ గా ఫస్ట్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసిన నేనే వాళ్ళకి. సో నన్ను ట్రస్ట్ చేసి వాళ్ళు, నేను చెప్పిన వెంటనే వాళ్ళు దే హావ్ యాక్సెప్టెడ్ అనమాట. సో ఈ కపుల్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే, సో దే ఆర్ నౌ బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్. చాలా హ్యాపీగా ఉంది. భగవంతుడు పూర్తిగా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మంచి చదువుని, మంచి బుద్ధిని ఆ బిడ్డకి ఇవ్వాలని చెప్పి ఆ సాయిరామ్ హాస్పిటల్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. నాకు వీళ్ళ ఈ కపుల్ నాకు ఎప్పటికీ గుర్తుంటారండి. నా ఆల్మోస్ట్ 19 years ఆఫ్ మై కెరియర్ లో ఫస్ట్ టైం బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని మేడం చేతుల మీదగానే తీసుకుంటామన్న వాళ్ళు వీళ్ళే అండి. ఫస్ట్ టైం, నాకు ఇప్పటి వరకు నేను ఎవరిని చూడలేదు. సో బేబీని తాకలేదన్నమాట. మా పీడియాట్రిషియన్ వాళ్ళ ఫాదర్ కి చూపించారు. బేబీని ఇస్తుంటే కూడా వద్దు సార్, మేము మేడం చేతుల మీదుగా తీసుకుంటామని. అంటే చాలా మందికి గైనకాలజిస్ట్ కి ఇది ఉండిండొచ్చు, కానీ నాకు మాత్రం ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్లా నా చేతుల మీదుగా ఫస్ట్ ఒక బేబీని వాళ్ళకి ఇవ్వడం అనేది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే పేషెంట్స్ హౌ దే షో దర్ గ్రాటిట్యూడ్. పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేసి పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం ఉండదండి. ఇలాంటి చిన్న చిన్నవి వెన్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే అంత ఇంపార్టెన్స్ మనకి వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంకా మా భుజం పైన బరువు బాధ్యతలు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మనం ఇంకా ఇంకా ఇలాంటి కపుల్కి ఎంతో మందికి చేయాలి అనేది రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంటది. సో నేను కూడా వాళ్ళకి థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బికాస్ ఆ ఆపర్చునిటీ నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇచ్చినందుకు. సో నేను మనస్ఫూర్తిగా ఆ కపుల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు వాళ్ళ బేబీ మా హాస్పిటల్ తరఫున చల్లగా ఉండాలని, భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ వాళ్ళ మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను.